రూతు ఏం జరిగిందంటే, ఇప్పుడు ఏ ఊళ్ళో ఉన్నారు నయోమి రూతు? బెత్లెహేములో ఉన్నారు. అలా బెత్లెహేములో ఉంటే ఇప్పుడు వాళ్ళకి తినడానికి తిండి కావాలి. ఏం కావాలి? మనందరికి కావాలి కదా, తినడానికి తిండి కావాలా? కావాలా? కావాలంటే మన తల్లిదండ్రులు, మన ఇంట్లో పెద్దవాళ్ళు చేసుకొచ్చి మనకి పెడతారు. అయితే ఇప్పుడు మనకు కూడా తిండి కావాలి. తిండి కావాలి. అయితే ఇప్పుడు ఏం చేసిందంటే, రూత్ ఏం చేసిందంటే, అక్కడ పొలం ఉంది, ఒక పొలం ఉంది. ఆ పొలంలో ఇప్పుడు మనకు వరికోతకు వస్తారు కదా, అలాగనే అప్పట్లో గోధుమ పంట వేసేవాళ్ళు అన్నమాట. గోధుమ పంట వస్తున్నారు. అలా వస్తా ఉంటే ఆ పొలంలో జారిపోయిన కంకులు ఎదుర్కోవడానికి వెళ్ళింది. జారిపోయిన కంకులు అంటే వాటిని పైకంటారు. అవి ఏరుకోవడానికి వెళ్ళింది. అవి ఏరుకొని ఇంటికి తీసుకెళ్ళి వాటిని అన్నం వండుకొని తినాలి. అర్థమైందా? అర్థమైందా? ఏం చేయాలి? ఆ పొలంలోకి వెళ్ళి జారిపోయి ఉంటాయి కదా అక్కడక్కడ, ఆ జారిపోయిన కంకులను ఏరుకొని ఇంటికి తీసుకెళ్ళి వాటిని వండుకొని తినాలి. అలా చేస్తా ఉంది. అలా చేస్తా రోజు అలా ఇంటికి వెళ్తుంది, మళ్ళీ పొద్దున్నే వస్తుంది, ఆ పొలంలో పరిగెడుకుంటుంది, తీసుకెళ్తుంది, ఇంటికి వెళ్ళి తింటా ఉంది. ఇలా తింటా ఉంటే, అలా జరుగుతూ ఉంటే ఒకరోజు ఏం జరిగిందంటే, ఒకరోజు ఆ పొలం వారం వచ్చాడు. ఆ పొలం వారం వచ్చాడు, యజమాని వచ్చాడు. ఆయన పేరేంటే బోయాజు. ఏ పేరు? బోయాజు. బోయాజు వస్తే ఇంకా 10 వాళ్ళందరూ పనిచేస్తా ఉన్నారు. పనిచేస్తా ఉంటే ఈమె ఏడుకోవడానికి రోజు చాలా ఏడుకోవడానికి వచ్చింది. రోజేమో వారం లేదు ఆ పొలంలో. ఈ రోజేమో వచ్చాడు. వస్తే అప్పుడు ఆ బోయాజు ఆమె చూచాడు. ఎవరిని? రూతుని చూశాడు. చూసి పిలిచాడు. ఆమె ఎవరు అని చెప్పేసాడు. అయ్యా, ఆమె పేరు రూతు. ఆమె నయోమి కోడలు. ఎవరు? నయోమి కోడలు. ఆ దేశం వాళ్ళ మోయాబు దేశం అయితే ఆ నయోమి అమ్మ వచ్చింది. అక్కడ నుంచి ఆ రోజు మా సెల్లుకి వచ్చి పరిగెట్టుకొని ఇంటికి వెళ్తున్నాయా అని చెప్పాడు. ఎవరు? పనివాడు చెప్పాడు. చెప్తే అప్పుడు బోయా చెప్పాడు, అవునా, మంచిగా అయితే ఈ పొలంలోనే నువ్వు పరిగెత్తు రోజు. ఏమన్నాడు? ఈ పొలంలోనే నువ్వు రోజు పరిగెత్తు. ఇదిగో వీళ్ళందరూ వీళ్ళ కానీ ఏదైనా ఎక్స్ట్రా చేశారంటే, దీన్ని కానీ ఏమన్నా అన్నారంటే, ఒక మాట అన్నా కానీ నాకు చెప్పు, వాళ్ళు నేను అరుస్తాను అని చెప్పేసి అన్నాడు. అర్థమైందా మీకు? ఏమన్నాడు? అమ్మాయి పిలిచాడు. ఎవరు ఆ అమ్మాయి? రూతుని పిలిచాడు. ఎవరు పిలిచింది? పిలిచి, నేను నీ గురించి విన్నాను, నువ్వు చాలా మంచిదాన్ని, మీ అర్థం అమ్మటే వచ్చావు, నీవు అన్ని దేశస్తున్నావు. వాస్తవానికి వాళ్ళ దేశంలో ఏం చేస్తారు? విగ్రహారాధన చేస్తారు. ఏం చేస్తారు? కానీ ఈ రూతు ఏం చేసింది? నీ దేవుడే నా దేవుడు అని చెప్పేసి వచ్చావు కదమ్మా, నువ్వు చాలా మంచిదానివి అని చెప్పేసి, అమ్మా రూతు నువ్వు ఈ పొలంలోనే పరిగెత్తుకో. పనులతో చెప్తున్నావు అన్నమాట. ఏమంటే అక్కడక్కడ కొంచెం పని వదిలిపెట్టండి, అక్కడక్కడ కొంచెం పని వదిలిపెట్టండి అని చెప్పి పనులకు చెప్తున్నాడు అనమాట. ఆ పనులు అట్టాగనే చేస్తున్నారు. అక్కడక్కడ కొంచెం వదిలిపెడతా ఉంటే ఈ రూతు ఏం చేస్తుందంటే, ఇక దాన్ని ఏరుకుంటుంది, ఇంటికి తీసుకెళ్తుంది, వాటిని వండుకొని తింటా ఉంది. అలా తింటా ఉంటే, అలా జరుగుతూ ఉంటే మధ్యాహ్నం పూట రూతు మధ్యాహ్నం పూట భోజనం ఆగలేదు కదా, ఈ 10 రోజులతో పాటే కూర్చో, 10 రోజులతో పాటే తినండి, తిను. మంచినీళ్ళు కూడా ఈ 10 రోజులతో పాటే తాగు. మంచినీళ్ళు కూడా ఈ
కూలికి వచ్చే వాళ్ళతో పాటే మంచినీళ్ళు తాగు, అన్నం తిను. అమ్మాయికి అన్నం పెట్టండి, మంచినీళ్ళు ఇవ్వండి అయినప్పుడల్లా అని చెప్పేసి ఈ యజమాని ఆ కూలి వాళ్ళకి చెప్పాడు అనమాట. ఆ పనికి వచ్చిన వాళ్ళకి చెప్పాడు. ఇప్పుడు మేలు చేశాడా లేదా? మామూలుగా మీ పొలం అనుకోండి, నువ్వే పైకి లేదు, వీటి పొలం అనుకో, వీటి పొలంలో ఏమన్నా ఏడుకోవడానికి వచ్చావనుకో, నువ్వేమంటావా? ఎందుకు ఏడుకుంటా? ఎవరు సంపాడుకుంటున్నా అని చెప్పేసి అడుగుతారు, పంపిస్తారు, గదిలేసి పంపిస్తారు, కూర్చో. కానీ ఆయన ఏం చేశాడు? నువ్వు బయట ఎవరు వేరే పొలానికి వెళ్ళొద్దు, ఈ పొలంలోనే ఉండు, ఏరుకో బాగా, ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఏరుకో అని చెప్పేసి చెప్పాడు అన్నమాట. అలాగే ఇంకా ఈ సంగతి సాయంత్రం ఇంటికి వెళ్ళాక రూతు వాళ్ళ అక్క చెప్పింది, అత్త మరి నేను ఆ యజమాని కలిశాను, ఆయన పేరు బోయస్ అంట. బోయసు ఈ పొలంలోనే నువ్వు పరిగెడుకో, రోజు వీళ్ళతో పాటు భోజనం చేయి, వీళ్ళతో పాటు మంచినీళ్ళు తాగు అని చెప్పాడంట. ఆయన చాలా మంచివాడాలు ఉన్నాడు అని చెప్పేసి అన్నాడు అని చెప్పి ఈ రూతు వాళ్ళ అక్కకి చెప్పింది. అవునా అమ్మా రూతు, ఆ బోయస్ ఎవరో తెలుసా? మన బంధువే అని చెప్పిందంట వాళ్ళ అత్త. ఏం చెప్పింది? ఆ బోయాస్ ఎవరో కాదమ్మా, మన బంధువే, కాకపోతే చాలా ధనవంతుడు, చాలా పొలం ఉంది, చాలా డబ్బు ఉంది, చాలా బలవంతుడు, ధనవంతుడు అని చెప్పేసి చెప్పింది అనమాట. ఇంకా అలా జరుగుతూ ఉంటే కొన్ని రోజులు అయిపోయాక ఆ కోత అయిపోయింది, కోతకాలం అయిపోయింది. ఇప్పుడు పరిగెత్తడానికి లేదు, తినడానికి లేదు, లేనప్పుడు ఇంకప్పుడు వీళ్ళు రూతు కుటుంబం చాలా బాధపడుతున్నారు. ఇప్పుడు తినడానికి ఆహారం ఎలా అని చెప్పేసి ఇబ్బంది పడుతూ ఉంటే అప్పుడు దేవుడు ఒక కార్యం చేశాడంట. ఏం చేశాడంటే రూతుని ఈ బోయసు పెళ్లి చేసుకున్నాడంట. ఏం చేసుకున్నాడు? పెళ్లి చేసుకున్నాడు. ఎందుకని అంటే రూతు చాలా మంచిదంట. రూతు చాలా మంచిదంట. తన ప్రవర్తన అంతా కూడా చూస్తా ఉన్నాడంట బోయసు. వాళ్ళందరినీ చాలా జాగ్రత్తగా చూసుకుంటుందంట. వాళ్ళంతకి ఏం కావాలో అడుగుతుందంట. ఆహారం అయినా నీళ్ళైనా ఏం కావాలన్నా కూడా జాగ్రత్తగా చూస్తుంది. అంతేకాకుండా అత్త నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు అని చెప్పేసి ఏదో ఆ ఊరు నుంచి ఈ ఊరికి వచ్చింది. ఈ ఊరు అసలు తెలియదు ఆమెకి, ఈ ఊరు తెలియదు. ఇప్పుడు మనం ఏదైనా ఒంటరిగా ఒక ఊరు వెళ్ళిపోతావా, అక్కడ జీవిస్తావా, మనకి ఊరు తెలియదు అనుకోండి, ఎవరు తెలియదు, నువ్వు అక్కడే వెళ్ళాలా, అక్కడే జీవించాలి. ఇంకా ఏమవుతావో తెలియదు. ఏం నివసిస్తారు ఎవరన్నా? తెలిసిన వాళ్ళు ఉంటేనే వెళ్ళడం కష్టం. అలాంటి ఎవరు తెలియకుండా వెళ్ళి జీవించాలంటే చాలా కష్టం అన్నమాట. అలాంటిది ఈ రూతు అర్థం పని వెళ్ళేసరికి బోయాసు చాలా నచ్చింది, చాలా మంచి అమ్మాయి అని చెప్పేసి బోయాసు ఆ రూతుని పెళ్లి చేసుకున్నాడు. అప్పుడు పెళ్లి చేసుకోగానే రూతు ఇప్పుడు ఏమైంది? ధనవంతురాలయ్యింది. ఏమైంది? ధనవంతురాలయ్యింది. ఇప్పుడు బోయాసు ధనవంతుడే కదా, బోయాసు ధనవంతుడు, చాలా పొలం ఉంది. అప్పుడు రూతుని పెళ్లి చేసుకుంటే రూతు కూడా ఏమైంది? ధనవంతురాలయ్యింది రూతు కూడా. అప్పుడు బోయాసు రూతు వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఒక కుమారుడిని కన్నాడు. ఆ కుమారుడికి ఒబేదు అని పేరు పెట్టారు. ఏ పేరు? ఒబేదు అని పేరు పెట్టారు. అలా వీళ్ళిద్దరికి ఒక కుమారుడు పుట్టాడు. మళ్ళీ ఆ కుమారుడికి ఇంకో కుమారుడు పుట్టాడు. అలా ఆ కుమారుడికి మళ్ళీ కుమారుడు పుట్టి వీళ్ళ వంశంలో నుంచి యేసుక్రీస్తు ప్రభు అని పుట్టాడు. యేసయ్య పుట్టాడే. ఎవరికి? యేసయ్య తల్లిదండ్రులు ఎవరు? మరియమ్మ, యేసేపు. యేసేపు ఎవరో తెలుసా? ఈ వంశంలో నుంచి వచ్చిన వాడే. ఏ వంశంలో నుంచి? బోయాసు రూతు వంశంలో నుంచి వచ్చిన వాడే యేసేపు. యేసుక్రీస్తు వారు పుట్టింది కూడా వీళ్ళ వంశంలోనే పుట్టాడంట. అర్థమైందా? అర్థమైపోయిందా?
మనం ఎప్పుడైనా కానీ మంచిగా జీవిస్తే, మంచిగా బ్రతికితే దేవుడే మనకు తోడుగా ఉండి మన బ్రతుకుని మంచిగా చేస్తాడు. అంతేలే కానీ చెప్పిన మాట వినకుండా ఎలా పడితే అలా అల్లచిల్లరగా తిరిగామనుకోండి, మా దేవుడు కూడా మనల్ని పట్టించుకోడు. మనం దేవుడికి ఎప్పుడైతే భయభక్తులు కలిగి జీవిస్తామో, మంచిగా బ్రతుకుతామో, అప్పుడు దేవుడు మన జీవితాన్ని మంచిగా ఉంచుతాడు అన్నమాట. మంచిది బైబిల్